హలో అండి, వెల్కమ్ టు మర్యాదస్ కిచెన్. నా పేరు మధు. ఈరోజు మన కిచెన్లో క్విక్ అండ్ టేస్టీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రెడ్ వెజిటబుల్ చీజ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 2 హోల్ ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేయాలి. ఇక్కడ క్యాప్సికమ్తో పాటు మీరు ఇంకేదైనా వెజిటబుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 చిన్న సైజ్ క్యాప్సికమ్స్ని యూజ్ చేశాను. మీరు క్వాంటిటీని కాస్త పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అందులో యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం కొత్తిమీర తరుగు ఇవన్నీ వేసి ఒక 1 to 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక 1 to 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వెజిటబుల్స్ని ఎక్కువ సాఫ్ట్ చేసుకోకూడదు. ఇవి కాస్త క్రంచీగా ఉన్నప్పుడే మనం ఏదైతే ఎగ్ని బీట్ చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ అవుతుంది కదా. ఇప్పుడు దానిపైన 2 బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని కాస్త ఎగ్ మిక్చర్లో అద్ది ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన కొంచెం అంటే చిటికెడంత కారం, చిటికెడు పసుపు ఇవి కూడా ఆమ్లెట్ పైన వేయాలి. స్ప్రింకిల్ చేస్తున్నాను. తర్వాత ఈ ఆమ్లెట్ అయితే ఒక సైడ్ కాలిపోయింది కదా, దాన్ని మనం ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇంకొక సైడ్ కూడా ఫ్రై అయింది కదా. అప్పుడు మనకు సైడ్ నుండి ఏదైతే ఎక్స్ట్రా ఆమ్లెట్ ఉందో దాన్ని లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకొని దానిపై నుండి ఒక చీజ్ స్లైస్ పెట్టుకొని ఇంకొక బ్రెడ్ని దానిపై నుండి ఫ్లిప్ చేసుకోవాలి చూపిస్తున్నట్టుగా. అంతే. మనం చీజ్ ఫ్యాట్ కదా తినకూడదేమో అనుకుంటాము, కానీ అలా కాదు. చీజ్ కానీ గీ కానీ ఎగ్ ఎల్లో ఇవన్నీ హెల్దీ ఫ్యాట్స్ అనమాట. సో ఖచ్చితంగా మన బాడీకి అవసరమే, కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఇది 2 sides ఫ్రై చేశాక చూస్తే మనకి లోపల ఉన్న చీజ్ కూడా మెల్ట్ అయిపోయి ఉంటుంది. ఇది ఒక హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కాదు, మనం ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేసినందుకు ఇందులో మంచి అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది, ఇంకా హెల్దీ ఫ్యాట్ కూడా. ఇది వెయిట్ లాస్ కోసం డైట్లో ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా తినొచ్చు, ఎందుకంటే మనకి ఏదైతే ప్రోటీన్ అవసరమో అది బ్రేక్ఫాస్ట్ నుండి మనకి ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇంకా ఇది స్టమక్కి కూడా ఫిల్లింగ్గా ఉంటుంది, సో మనకు మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేయదు. సో నేను ఇది ప్లేట్లోకి సర్వ్ చేసుకొని 2 slices లాగా కట్ చేసుకున్న ఈజీగా ఉంటుంది తినడానికని. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలకి మాత్రం కొంచెం సాసెస్ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.